నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్యే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణు. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని ఈ గుప్పులు లిప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివి తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు లిప్పి సమృద్ధి కానుకలు ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండాను వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు వాళ్ళని ప్రేమించి ఎంత అద్భుతంగా ఆయన కృపలో ముఖాముఖిగా చూసుకునే భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ సమయంలో కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు ముచ్చటించి ధ్యానిద్దాం. చూడండి, ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే మానవులు ఈ భూమి మీద ఉన్న యావత్ మానవులు ఎవరి వశంలో ఉన్నారు అంటే
బైబిల్ ఏం చెప్తుందంటే ఏజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాట ప్రభు చెప్తున్నాడు. ఏంటి? మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణమునందును, ఒకడు నీతిపడి నీతి న్యాయములను అనుసరించేవాడై ఉండి. అబ్బా, చూసారా? యావత్ మానవాళి, ఈ భూమి మీద ఉంటే యావత్ మానవాళి ఎవరి వశంలో ఉన్నారంటే దేవుని వశంలో ఉన్నారు. ఎవరి వశంలో అండి? దేవుని వశంలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ప్రియ ప్రేక్షకులారా, మనందరం దేవుని వశంలో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించండి. చాలామంది ఈ సత్యం తెలియక సాతాను కబంధంలోకి వెళ్ళిపోతున్నారు. సాతాను యొక్క ఉద్దేశం, సాతాను యొక్క ఆలోచన ఏంటంటే కుటుంబాలు చిన్నాభిన్నం చేయటం, దొంగిలించడం, హత్య చేయటం, స్వార్థం, అహంకారం, గర్వం ఇవన్నీ నింపేసి మనిషి ఆయుష్ని కుదించేసి సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు ఈ రియల్ ఎస్టేషన్ రకరకాలుగా చేసి డబ్బు సంపాదించి వారిని మోసం చేసి వీరిని మోసం చేసి ఆ బ్రోకర్ పనులు చేసి రకరకాల పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సంపాదించాడు పర్లేదు, స్థిరపడ్డాడు అంటాడికి ఎవడో వాడి మీద వాడి వల్ల మోసపోయినోడు వచ్చి భయంకర హత్య చేస్తున్నాడు, చంపేస్తున్నాడు, కుటుంబానికి ఆధారం లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వశంలో ఉండవలసిన ఈ మానవుడు, ఈ మనిషి సాతాను వశంలోకి వెళ్ళిపోతున్నాడు. డబ్బు ఆశ, కోరికలని దెయ్యం పట్టి డబ్బని ఆశ చూపించి మరో రూపంలో శరీర కోరికలకి రకరకాలుగా ఆశలు చూపించి మనుషుల్ని దేవుడి వశంలో ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళి సాతాను కబంధంలో బంధించుకొని మరణానికి ఆహుతి అయ్యేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, నీవెవరి వశంలో ఉన్నావు? భార్య భర్త వశంలో ఉంటే, భర్త భార్య వశంలో ఉంటే వారి జీవితం అన్యోన్యంగా ఉంటుంది, ఆప్యాయతగా ఉంటుంది, ఆనందభరితులుగా ఉంటారు. మనం ఎవరి వశంలోకి వెళ్ళిపోయామనుకో, వారు ఆడిస్తారు కదా ఆట, మామూలుగా ఆడించరు. నేను ఒక బ్రదర్ని చూస్తున్నా, ఇలా జీతం వచ్చిందంటే చాలు, ఏమండి టీవీ కలెక్షన్ తప్పిందండి, టీవీ ఇది అయిపోయిందండి, అది అయిపోయిందండి, ఈ టీవీ తీసిన కొత్త టీవీ, ఏమండి బండి పని చేయట్లేదు, ఏమండి ఏసీ పని చేయలేదు. అది ఎన్ని విధాలుగా నిన్ను ఆడించాలి, ఆట ఆడిస్తూనే ఉంటుంది. అదే నీ భార్య అయితే, అదే నీ భర్త అయితే బాధ్యతగా ఇంట్లోకి ఏటి కావాలో బాధ్యత కలిగి తెస్తాడు. ఈ సాతాను వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు జీవితాలు ఎందుకురా ఈ నరకం నాయనో, 2-3 పిల్లలతో అనుకొని ఊరేసుకొని చచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా, సినిమా స్టార్లు కూడా ఎంతోమంది ఊరేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన అందమైన భార్య, దేవుడు నీకు ఇచ్చిన అందమైన కుటుంబాన్ని పరిపాలించుకోవడానికి దేవుని సహాయాన్ని అడిగి దేవుని కృపను బట్టి దినదిన కూడా వర్ధిల్లాలండి, అభివృద్ధి పొందాలి. మనందరం ఎవరి వశంలో ఉన్నాం అంటే దేవుని వశంలో ఉన్నాం. ఆకాశం, భూమి, గాలి, నీరు, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఈ పంచభూతాలు సృష్టించిన సృష్టికర్త ఆ వశంలో ఉన్నాం. కాబట్టి మనం దేవుని వశం అయిపోవాలి. 1 కొరింథీ పత్రికలో చక్కని మాట ఉంటుంది, 3:18 నుండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీలో నివసిస్తున్నాడు మీరు ఎరుగురా. మనం దేవుని ఆలయం అన్నాము. ఎప్పుడైతే దేవుని ఆలయమై ఉన్నామో ఈ ఆలయానికి ఏది కావాలో, ఏ టైంకి ఏది కావాలో ఆయన తెలుసు, అది సమకూరుస్తాడు. మన దేవుని నమ్ముకం, దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడని బైబిల్ వాక్యం యాకోబు పత్రికలో చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనందరూ కూడా దేవుని వశంలో ఉన్నాం. కీర్తనకారుడు 38వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట ఉంది, ఎంత గొప్ప మాట. ఏముందో చూద్దాం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మొదటిది ఎహెజ్కేలు గ్రంథంలో 18:4లో మనుషులందరూ, తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ సమస్త మానవాళ్ళంతా కూడా దేవుని వశంలో ఉన్నారు. మొదటిది. రెండోది, నేను చలిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను, నేను తింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను పని చేయగలుగుతున్నాను అంటే నా కాలగతులన్నీ కూడా ఈ కాలము. చాలామంది లాస్ట్ టైం కూడా నేను ఒక మాట అన్నాను, ఒక వ్యక్తి భూమి దగ్గరికి వెళ్ళట అంటాడట, ఏంటి కనిపిస్తున్న ఎకరాలన్నీ ఈ భూమి అంతా మాదేనండి అని ఆ కుర్రోడు చెప్తుండట.
ఒక పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషితో ఈ భూమి అంతా మాదేనండి అంటున్నాడట. ఆ భూమి అట నవ్వుకుంటుందట. ఏమని? అయ్యా మీ తాత అలాగన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. మీ నాన్న అన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. నువ్వంటున్నావు జాగ్రత్త సుమి అని. నాదైన మాట ఈ భూమి మీద ఎవడు అనడానికి వీల్లేదు. ఇల్లు అయినా, కారు అయినా, బంగారం అయినా, వెండి అయినా, ఈ భూమి మీద ఉన్న అన్నీ కూడా దేవునివి. బంగారం అయింది, వెండి అయింది, భూమి అయింది, కార్లు ఏవైనా ఆయనవి. ఆయనవి అయినప్పుడు నాదని నువ్వు వెళ్ళగలగలుగుతావు? ఆయన ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ కూడా నా వశంలో ఉన్నారని ఆయన చెప్తున్నాడు. నా కాలగతులు దావీదు ఈ కీర్తనకారుడు అంటాడు. ఈ దావీదు ఏమంటాడంటే, అయ్యా నేను చలిస్తున్నా, నేను లేస్తున్నా, నేను కూర్చున్నా, నేను తింటున్నా, పని చేస్తున్నా, నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. అలాగ అనేటప్పుడు మన సొంతంగా ఏం తెచ్చుకున్నాం అండి? నూలుపో కూడా పుట్టేటప్పుడు మన ఒంటి మీద ఉండదు. పోనీ చచ్చేటప్పుడు ఏమైనా బంగారు పెండిల్లో తీసుకెళ్తారంటే అది లేదు. ఈ పడిదానిక ఈ కక్షలు, ఈ విభేదాలు, ఈ అహంకారం, ఈ గర్వం, ఈ ఈర్ష దీనికేనా? బంగారు ఊయిలా ఊగిన నిన్ను భుజముల పైన తప్పదు, తీసి తప్పదు. కాబట్టి ఎందుకండి దేవుడు ఈ భూమి మీద ఉన్న ఆ ప్రజలకి నేనైతే ఏం నేర్చుకున్నంటే, దేవుడు ఈ భూమి మీదకి పంపించింది నన్ను ఎందుకు పంపాడంటే, సాతాను కబంధకాలు బంధించబడి దేవుని వశంలో ఉండవలసిన ప్రజలు దేవుని వశంలో ఉండకన్నా సాతాను కబంధకాల్లో బంధించబడి సాతాను ఉచ్చులో పడి కనిపించింది రాయి దేవుడే, పుట్టా దేవుడే, చెట్టు దేవుడని తెలియక జీవరాశిని సర్వనాశనం చేస్తున్నారు. అలా కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను పరిచయం చేస్తానని నేను తెలుసుకున్నాను. అనేకులకు తెలపడానికి నన్ను ఎన్నుకున్నాడు. నేను దానికోసం జీవించాలి, జీవిస్తున్నాను. నా మనుగడ అన్నీ కూడా ఆయన కోసమే. ఎవరికి వారు నాలాగా, మనలాగా ఎవరికి వారు అలా తెలుసుకుంటే సృష్టికర్త కోసం పనిచేయడానికి ఇష్టపడతారు. కోట్ల కొలది డబ్బును దాచుకునే రోజులు కాదు ఇవి. డబ్బు పెరిగితే జబ్బు పెరుగుతుంది, డబ్బు పెరిగితే శత్రులు పెరుగుతారు, డబ్బు పెరిగితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు దేవుని వశంలో ఉన్న నీవు నేను కూడా దేవుని కోసం పనిచేస్తే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ రక్షించబడి ఒకరోజు నా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్తారు, అయ్యా గడ్డం ఆయన నాకు ఏసంటే ఎవరో తెలియజేశాడయ్యా. నేను రక్షించబడి నా తెగలో ఉన్న ప్రజలందరూ రక్షించబడిన కారణం ఆ గడ్డం ఆయన అంటారు. అక్కడ కూడా సాక్ష్యం ఉంటుందండి. భూమి మీద సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ పరమంతో తండ్రి దగ్గర కూడా ఈ జనాంగం వచ్చి సాక్ష్యం చెప్తారు. ఫలానా ఈ టీవీ చూస్తున్న వెంకట్రావు ఫలానా ప్లేసు అని ప్రపంచ జనాంగం అంతా ఒకరోజు తీర్పు రోజు చప్పట్లు కొట్టి, వెంకట్రావు ఇదిగో యేసు శక్తి సువార్త పరిసరికి ఈ కివీ తగలో చర్చి కడుతుంటే ₹1,00,000 ఇచ్చాడు, ఆ మందిర నిర్మాణం కోసం ఇచ్చాడే, ఈ కుమారునికి చప్పట్లు కొట్టి ఆహ్వానించి ఆయనకి అవార్డు ఇచ్చేటప్పుడు ఎంత పొంగిపోతాం. మొన్న మా చిన్నోడు చిన్న అట్టముక్కే కాగితమే, ఆ గిఫ్ట్ ఏదో గిఫ్ట్ ఇచ్చారు, ఆ సర్టిఫికెట్ ఇచ్చారు. దాన్ని చూసి ఎన్నిసార్లు చెప్పాడు నాకు, తాత నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఈ లోకంలోనే ఎంత మురిసిపోతే పరలోకంలో నీవు చేసిన యేసుశక్తి సువార్త పరిసరి చేస్తున్న ఈ త్యాగపూర్తమైన కానుకుందే నిన్ను పిలిచి నీకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆనందభరితుడవుతావు. ఈ భూమి మీద ప్రయాస దేవునికి ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని కోసం ప్రయాసపడండి. దాచుకొని పూసుకొని చేసుకునే రోజులే కాదు. నాకు తెలిసిన సిస్టర్ గారు ఉన్నారు, తన భర్త జాబ్ చేస్తే ఆ డబ్బంతా తీసుకొస్తే అది తీసుకెళ్ళి వడ్డీలకి ఇచ్చేది. విపరీతంగా ఆ ఇంట్లో తిండి పెట్టేది కాదు భర్తకే. అనుకోకన్నా చనిపోయింది. ఎంతమందికి ఇచ్చిందో తెలీదు.
ఎవరు ఇంటికి వచ్చి ఇదిగో మీ అమ్మ డబ్బులు ఇచ్చిందని ఒక్క రూపాయి ఇవ్వలేదు. మొన్న సిస్టర్ సొంత అన్నదమ్ముడికే డబ్బు ఇచ్చిందట. ఇచ్చేసరికి ఆడు కాగితాలు ఏమీ లేవు, ప్రూఫ్స్. సొంత తమ్ముడని ఇచ్చింది. చివరికి తనకు అవసరం అయ్యేటాడు అడిగితే ఎక్కడ నువ్వు ఇచ్చావు అన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ అక్కా చెల్లెలు బంధాలు విడిపోయి, ఈ డబ్బు ఉంది, ఈ పాపిస్ట్ డబ్బు బంధాలు కూడా విడదీసేస్తుంది. కాబట్టి ఈ కొద్దిపాటి జీవితం దేవుని వశంలో ఉన్న నీవు నేను కూడా దేవుని కోసం, దేవునికి అన్నీ ఇచ్చాడే, మరి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక ఆత్మనే రక్షణలో నడిపిస్తున్నావా? నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నరకానికి పోతున్నారు. దేవుని వశంలో ఉన్న నీవు నేను కూడా దేవుని కోసం త్యాగపూరితమైన జీవితం, త్యాగపూరితమైనటువంటి కానుకలు ఇచ్చి అనేక తెగల్లో ఏసంటి ఎర్రగిన ప్రజలు మగ్గిపోతున్నారు ఆ కొండల మీద, ఆ లోయలు దట్టమైన అడవులల్లా. రండి కలిసి పని చేద్దాం, రండి మన ప్రజల్ని ఆదరిద్దాం, ప్రేమిద్దాం, దేవునికి దగ్గర చేద్దాం. నరకానికి పోతున్న ఈ సాతాను బంధకాలను బంధించబడి ఆ నరకను ఆహుతైపోతున్న ఈ ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత నీకు నాకుంది. ఎందుకంటే దేవుని విషయంలో ఉన్నటువంటి ప్రజల్ని సాతాను లాగిస్తూ ఉన్నాడు. కనుక ఆ సాతాను కబంధకాలని విడుదల చేయవలసిన బాధ్యత నీకు నాకుంది. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్ప మాట చెప్తుంది. ఎంత గొప్ప మాట. దావీదు మహారాజు, దావీదు అనే భక్తుడు ఈ 31వ కీర్తనలో 15వ వచనంలో అంటాడు, నా కాలగతులు నాయనా నీ వశంలో ఉన్నాయి. నేను చలేస్తున్నంటే, నేను మాట్లాడుతున్నంటే, నేను తిరుగుతున్నంటే, నేను తింటున్నంటే, నేను పని చేస్తానంటే అవన్నీ నీ వశంలో ఉన్నాయి కదా. నా శక్తి చాలామంది కొంతమంది అంటారు, దేవుడు ఎత్తండ, దేవుడా చేస్తుండ. అది దేవుడు నిన్ను కాపాడకపోతే, దేవుడు నిన్ను పోషించకపోతే, దేవుడి శక్తిని ఇవ్వకపోతే నువ్వు ఎలా చలిస్తావు? కష్టపడకన్నా మనకు వస్తుందంటే ఆ కష్టపడడానికి శక్తి కావాలి కదా. ఆ శక్తిని ఇచ్చేదే జీవం గల దేవుడు. అందుకే ఈ యొక్క పరిసరి యేసు శక్తి సువార్త పరిసరి. యేసు శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దురాత్మలు, చేతబడి, శిలం, మంత్ర, తంత్రశక్తులు, గాలి, ధూళి, దుష్టులు, కనుదృష్టి, విషపులు, నరఘోష ఇవన్నీ పటాపంచలు పారిపోవటమే. యేసు శక్తిని ఇంట్లోకి ప్రవేశించాలి. యేసు శక్తి. ఒక బాబు మొన్న నేను ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నాను, ఆ టీవీలో చూస్తూ అంటాడు, అదిగోండి మా యొక్క పాస్టర్ గారును మేము డబ్బులు పంపుతున్న ఆ యొక్క సహవాసం యేసు శక్తి సువార్త పరిసరి, ఆయనండి మా పాస్టర్ గారు, ఆయనండి మా సహవాసం. పిల్లల్లో కూడా నాటుకుపోతుంది చూసారా? మీరు చేసిన మీ త్యాగపూరితమైన కానుకలు ఇవ్వడం వల్ల మీ పిల్లలు తెలిసిస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు మనమలు కూడా ఈ పరిసరాన్ని ప్రేమించి నాది అనే ఫీలింగ్ వస్తుంది. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఇది మనదే, మనం చేయాలి. మనం చేయలేకపోతే చేసే వ్యక్తులకి ఇచ్చి మనం చేయించాలి. మీరు ఇవ్వగలిగితే వెళ్ళే వ్యక్తులు, మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయిన పిల్లలు వెళ్ళేవారు ఆయా జాతుల మధ్యలోకి, ఆయా తెగల మధ్యలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో బైబిల్ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు. కనుక రండి, ఈ త్యాగపూర్తమైన కానుకలు ఇవ్వండి. ఘనమైన పరిస్థితి ఈ కొండల్లో జరిగిందాం. ఒక్కసారైనా ఆ కొండల్లోకి రండి, చూడండి ఆ తెగల మధ్యలో. కాబట్టి ప్రియ స్నేహితులారా, చివరిగా నేను చెప్పే మాటనే ఇదే కీర్తనలో 68వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట అంటాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలజే దేవుడై ఉన్నాడు, మరణమును తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశము. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్. మరణాన్ని తప్పించాలంటే సృష్టికర్త అని దేవుడి వశంలో ఉంది తప్ప మనుషులకి డాక్టర్లు వేల లక్షలు తీసేసుకొని మేము చేయవలసిందంతా చేసామండి. దేవుడి చిత్తం చేతులు ఎత్తేస్తున్నారు. ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టరు. నా దేవుడు, నా ప్రభు, నా సృష్టికర్త, ఆయన వశంలో ఉన్నాం కనుక అన్ని పార్ట్లకి ఆయనే దేవుడు. అందుకే ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే,
ద్వితీయోపదేశకాండం 7:14 నీ యొద్దకు వచ్చి నీ రోగములు పోగొట్టెదను. నీ యొక్క ఇంట్లో ఎవరు గొడ్డుబోతలు ఉండరు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఒకవేళ గర్భఫలం లేక వేదన చెందుతున్నారా, పిల్లల పెళ్ళిళ్ళు కాక వేదన చెందుతున్నారా, వివాహం కాని వారికి వివాహం చేయటం, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వటం. ద్వితీయోపదేశకాండం 7:14 ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తున్నాడు. మీ సకల రోగములు పోగొట్టడానికి నా దేవుడికి ఇష్టం. చివరిగా ఆయన ఇస్తున్న మాట, నా దేవుడు ఈ భక్తుడు తెలుసుకున్న మాట ఏంటంటే, మరణాన్ని తప్పించుటకు ప్రభు అని యెహోవా వశము. ఆయన వశంలో నీవు నేనుంటే మన మరణాన్ని ఆయన తప్పిస్తాడు. అలా తప్పించుకుందాని ఉద్దేశం ఉంటే రండి దేవుని విషయంలోకి వద్దాం. యేసు శక్తి సువార్త పరిసరికి ధారాళంగా కానుకలు ఇచ్చి విస్తారమైన సేవ చేద్దాం. దేవుడు ఈ వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, యావత్ మానవాలంతా స్త్రీ పురుషులు చిన్న పెద్ద తారతమ్యం లేకన్నా యావత్ మానవాలంతా నీ వశంలో ఉన్నారు కనుక, నీ వశంలో ఉన్న బిడ్డలకి మరణాన్ని తప్పించడానికి ఇంకొక్కడికే దమ్మున్న దేవుడు కనుక, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎవరే బలహీనతో, ఏ షుగర్తో, ఏ బీపీతో, ఏ అనారోగ్యంతో, ఏ పక్షవాతం, ఏ యొక్క సమస్యలతో పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని వేదన, అయా పెళ్ళిళ్ళే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక వేదన, ఏ వ్యాపారం చేస్తున్నా ఫలించట్లేదని వేదన, ఏ సమస్యలతో తల్లడిల్లిపోతున్నా నాయన నీ పిల్లలు దర్శించండి. వారి వారి సమస్యల నుండి తప్పించి వారిని బలపరిచి సాతాను వశంలో నుండి తప్పించి నీ వశంలోకి రప్పించి నీ సజీవ సాక్షిగా నీవిచ్చే మెండారు దీవులు పొందేటట్టు సహాయం చేయమని యేసయ్య శక్తివంతనా ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.